ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్రప్రదేశ్ మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఈరోజు మొదటి రోజు. చాలా మంది ప్రముఖులు, రచయితలు చాలా మంది వస్తున్నారు. వాళ్ళలో భాగంగా మనందరికి తెలిసిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. హలో! హాయ్ అండి. మొదటి రోజు రావడానికి గల కారణం ఏంటండి? బేసిక్‌గా నేను ఇది ఫస్ట్ టైమ్ అటెండ్ అవ్వడం. ప్రపంచ మహాసభలు జరుగుతాయని తెలుసు. టీవీలో చూడటమే తప్ప డైరెక్ట్‌గా జరగటం అంటే వెళ్లి చూడడం ఎప్పుడు జరగలేదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా దీనికి ఏదైతే కాంపిటీషన్ పెట్టారో, ఆ కాంపిటీషన్‌లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈయన శ్రీరామ్ ఇల్లిందుల ప్రొడ్యూసర్ అనమాట. పెద్ద బాల శిక్ష అని ఒక షార్ట్ ఫిల్మ్‌తో మేము ఈ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి గాను ఈయన డైరెక్టర్ మహేంద్ర అండ్ ఆయన ప్రొడ్యూసర్ శ్రీరామ్ ఇల్లిందుల. నేను వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్‌గా చేశాను అనమాట. ఆ షార్ట్ ఫిలిం అవుట్ ఆఫ్ 150 షార్ట్ ఫిలిమ్స్‌లో బెస్ట్ షార్ట్ ఫిలింగా విన్ అయింది. అండ్ దాంతో పాటుగా బెస్ట్ యాక్టర్ అని చెప్పి ఉదయ్ భాగవతులు గారికి కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే 3 రోజులు ఘనంగా జరుగుతున్నాయో అక్కడ వేదిక మీద పెద్దల చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకోవడానికి అయితే మేము ఇక్కడ అటెండ్ అయ్యామన్నమాట. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ అండి. యూ సో మచ్ అండి. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అవార్డు వస్తుంది. అవార్డు అంటే ఎప్పుడైనా ఎవరికైనా అంటే వర్క్ చేసే వాళ్ళకు అవార్డు వచ్చినప్పుడు ఎవరికైనా సంతోషంగా ఉంటుంది. ఆ విధంగానే నాది ఫస్ట్ ప్రొడక్షన్ అనమాట. ఫస్ట్ ప్రొడక్షన్కి మనకు అంటే అది కూడా నాకు ఎంత ఇష్టమైన తెలుగు మీద చేయడం వల్ల దానికి గుర్తింపు వచ్చి అవార్డు రావడం నిజంగానే చాలా సంతోషంగా ఉందండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా టీంకి ఎవరైతే నా టీం వర్క్ చేశారో అందరికి కూడా మీ క్యూటీవీ ద్వారా చెప్పాలనుకుంటే నా టీం అందరూ చాలా కష్టపడి చేశారు. అంటే వాళ్ళు ఫుల్ డే షూట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నైట్ షూట్ చేసేసి చాలా కష్టపడి చేశారు. దాని అవుట్కమ్ కూడా అలా వచ్చింది. వరల్డ్ వైడ్ నుంచి 150 ఎంట్రీస్ వస్తే మనది బెస్ట్ పిక్ కావడం నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఓకే అండి. ఇక్కడ మనతో పాటు డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. డైరెక్టర్ చూడటానికి ఒక కాలేజ్ స్టూడెంట్ లాగా ఉన్నారు, బట్ డైరెక్టరే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ మూవీ డైరెక్ట్ చేశారు, దీనికి ఒక అవార్డు వస్తుంది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఆయన ప్రొడక్షన్లో నేను చేసిన ఫస్ట్ షార్ట్ ఫిలిం, దీనికి అవార్డు రావడం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అండ్ 150 ఎంట్రీస్ వచ్చాయి అక్కడ. అందరూ బాగా చేశారు. బట్ వాళ్ళు మా క్వాలిటీ అవి నచ్చి మాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది. దీంట్లో మా టీంకి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైతే నైట్ అంతా మేము నైట్ 11కి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 5 వరకు షూట్ చేసి కంప్లీట్ చేసాం. అది చాలా చాలా థ్యాంక్స్. డిఓపికి కానీ, ఆ లైట్ ఆఫీసర్స్ కానీ, ఆ సెట్ బాయ్స్ కానీ, ముఖ్యంగా ఆర్టిస్టులు ఎవరైతే వాళ్ళు చేశారో అందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారు. ఎవరు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. దాంట్లో ప్రైజ్ కొడితే ఇది మనందరం తీసుకుందాం అనుకున్న షార్ట్ ఫిలిం అది దేవుడి దయ వల్ల ఇంత బాగా సక్సెస్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని గజల్ శ్రీనివాస్ గారు తన భుజస్కంధాల మీద వేసుకొని మోస్తున్నారు. ఇది చాలా చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అంటే తెలుగు అంటే చచ్చిపోతున్న ఈ రోజుల్లో, చచ్చిపోతుందా తెలుగు అసలు ఉంటుందా ఉండదా అనుకున్న ఈ రోజుల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ పేరిట ఇలాంటి ప్రోగ్రాంలు అంటే ప్రపంచ తెలుగు మహాసభలన్నీ ఇక్కడ చేసేసి అందరికీ గుర్తుండేలాగా తెలుగును మళ్ళీ తెలుగు వైభవాన్ని పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నారు గజల్ శ్రీనివాస్ గారు. ఆయనకు శతకోటి వందనాలండి. థ్యాంక్ యూ గజల్ శ్రీనివాస్ గారు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా తెలుగు వర్ధిల్లుతుందని మేము అనుకుంటున్నాం. ఇక ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా వర్ధిల్లాలని కోరుకుంటున్నామండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరైతే నామినీస్ ఉన్నారో వాళ్ళే రావాలనే ఒక ఉద్దేశంతో మేమే రావడం జరిగింది. లేకుంటే మా టీం అంతా రెడీగా ఉన్నారు. విత్ సెట్ బాయ్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు అనమాట. బట్ ముందుగా వాళ్ళు ఇంటిమేట్ చేసిన దాని ప్రకారం ప్రోటోకాల్ ఉంటుంది, గవర్నర్ వస్తున్నారు, స్టేజ్ మీదకి అందరు ఎలా ఉండరు అని ఇలా తెలియడం వల్ల చాలా తక్కువ మంది వచ్చాం. లేకపోతే అందరు టీం అంతా వచ్చేవాళ్ళం. ఈ 150 ఎంట్రీస్ ఏదైతే ఉందో నెక్స్ట్ 4th అంటే 4వ మహాసభలకి 15,000 ఎంట్రీస్ అవ్వాలని అండ్ అప్కమింగ్ ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో, అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరున్నారో ఎలా సపోర్ట్ చేశారో ఇదొక ఆప్షన్గా అంటే ఇదొక అంటే గుడ్ ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని ముందుకెళ్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గజల్ శ్రీనివాస్ గారు. అండ్ మీ గురించి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. అండ్ స్టేజ్ మీద మీరు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో ఆ ప్రతి వర్డ్ కూడా గట్టిగా డైరెక్ట్గా వచ్చి గుచ్చుకుంటున్నాయి. తెలుగు అని పలకగానే ఇమీడియట్గా గజల్ శ్రీనివాస్ గారు కనిపించేటట్టుగా ఉంది స్టేజ్ మీద అయితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ క్యూటీవీ కూడా కంటిన్యూస్గా ఏమంటారు ఎక్కడ స్క్రీనింగ్ అప్పుడు మీరు లేరనుకుంటాను. లాస్ట్ టైం షార్ట్ ఫిల్మ్స్ అన్ని స్క్రీనింగ్ చేసినప్పుడు కూడా క్యూటీవీ వాళ్ళు చాలా దగ్గరుండి అంతా కవర్ చేశారు. చాలా గుడ్ వర్క్ క్యూటీవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.